ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శ్రీ సంత్ గాడ్గే బాబా గారి 150వ జయంతి సభ గుంటూరులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హాల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుంటూరు జిల్లా రజక జనసేవా సంఘం నాయకులు వట్టుకూటి సాంబయ్య, బహుజన పొలిటికల్ సెంట్రల్ కోఆర్డినేటర్ సాధు మాలాద్రి, బీసీ నాయకులు పరుచూరు సంజీవరావు, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల వీరస్వామి, ప్రముఖ న్యాయవాది సీకా సురేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాగ్గేయకారుడు, మూఢనమ్మకాలకు వ్యతిరేక పోరాట యోధుడు, సంఘ సంస్కర్త అని కొనియాడారు. కుల వ్యవస్థ నిర్మూలనకు భారతదేశంలో ప్రచారం చేసిన వ్యక్తికి అని తెలిపారు. వ్యక్తుల మురికిని కాదు, సమాజ మురికిని శుభ్రం చేయాలని పోరాడిన గాడ్గే బాబా భారతదేశంలో అసమానతలను రూపమాపేందుకు తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. గాడ్గే బాబా జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, ఆయన వర్ధంతులు, జయంతులు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. గుంటూరు అర్బన్ రజక జనసేవ సంఘం అధ్యక్షుడిగా వట్టుకుటి సాంబయ్య, ఉపాధ్యక్షులుగా కొణిత మురళీకృష్ణ, ఉపాధ్యక్షురాలుగా పేనుమాక రమాదేవి, ప్రధాన కార్యదర్శిగా వల్లూరి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా పొదిలి సుజాతను నూతన కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. సత్ గాడ్గే బాబా ఆశయ సాధనకు నూతన కమిటీ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రజక జనసేవా సంఘం జూపూడి శ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం. మహారాష్ట్ర వ్యాప్తంగా గాడ్గే బాబా గారు అంటే తెలియని వ్యక్తి లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి మనకి ఈ రోజున చీపుర్లు పట్టుకొని పేపర్ల కోసము, మీడియా కోసము, ఫోటోల కోసం దిగే వ్యక్తులు ఉన్నారు. ఆ రోజుల్లోనే స్వతంత్రానికి పూర్వమే గాడ్గే బాబా గారు గ్రామాన మహారాష్ట్ర అంతా తిరిగి ఊరిని మార్చడానికి ఎంతో శ్రమించి పనిచేసిన వ్యక్తి. భూమిని బాగొట్టుకున్నాడు, భార్య పిల్లలను బాగొట్టుకున్నాడు, కన్యాశుల్కాల మీద చైతన్యవంతం తీసుకొచ్చాడు. మన పిల్లలు చదువుకోవాలి, చదువుకుంటేనే చైతన్యవంతులు అవుతారు అనే ఉద్దేశంతో ఆయనకి చదువు లేకపోయినా కూడా ఎంతో చైతన్యాన్ని. సంత్ గాడ్గే బాబా గారి 150వ జయంతి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంస్థ ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషంగా భావిస్తూ, వారు చేసిన సేవలు భారతదేశంలోనే అసమానతలపై పాటల రూపంలో గ్రామాన ఈ అంటరానితనం మీద మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేయటం వల్ల భారతదేశంలో మంచి పేరు వచ్చిన వ్యక్తి గాడ్గే బాబా. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు సమకాలీనంగా వాళ్ళతో పనిచేసి మరి మహారాష్ట్రే కాకుండా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా గాడ్గే బాబా గారి ఆలోచనలు 9 అంశాలు చెప్పాడు. ఈ 9 అంశాలు ఏంటంటే మరి పేదవాళ్ళకి అన్నం, గుడ్డ ఉండాలి, అట్లాగనే ఏదో చదువుకోవాలి, చదువుకున్నప్పుడే వాళ్ళు అభివృద్ధి అవుతారు, ఏ దేవుడిని నమ్మకాకండి, మీరు కష్టపడి పనిచేసి మీ వాతావరణం శుభ్రంగా ఉండాలనేది ఆయన చెప్పాడు. పశువులను కూడా వధించకూడదు. ఆ రకంగా పశువుల శాలలు కట్టడం, స్కూల్స్ కట్టడం, హాస్టల్స్ పెడతాం, సత్రాలు కట్టడం, అట్లాగా పశువుల శాలలు కట్టడం, ఆ రకంగా 9 అంశాలని. ఇంకొక విషయం ఏంటంటే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెద్ద ఎత్తున ఖర్చులు చేస్తున్నారు. ఆ ఖర్చు చేసేదేదో ఏడన్నా అనాథాశ్రమం, వృద్ధాశ్రమం కాడ ఆ పెళ్ళిళ్ళు ఎన్ని అక్కడ చేసుకుంటే ఆ పేదవారికి ఒక ముద్ద అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. ఆ రకంగా చేయమని సలహా చెప్పాడు. ఆ రకంగా ఆచరించి ఆ రకంగా చెప్పాడు. గాంధీతో కూడా పనిచేసిన వ్యక్తి. ఆ రకంగా భారతదేశంలో ఈరోజు మరి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నుంచి చెప్పడానికి డిమాండ్ చేస్తున్నాం. పాఠశాల మరి పుస్తకాల్లో కూడా ఆయన జీవిత చరిత్రను చేర్చాలని రెండో డిమాండ్ చేస్తూ ఆయన గురించి మరి